మీ కొడుకు అనుకి యాక్సిడెంట్ చేశాడు, ఆ విషయంలోనే జైలుకెళ్లాడు. కానీ మీరు అను బ్రతికే ఉందని ఆశని వాసుదేవ్కి కల్పించారు. మీరు కావాలనే లేనిది ఉన్నట్టు చెప్పారు. ఆయన అదే నిజం అనుకుని అదే భ్రమలో అను గురించి ఆలోచించి పిచ్చివాడవుతున్నాడు. నిజంగా మా అను బ్రతికే ఉంటే మాకు అప్పగించండి, లేకపోతే లేదని ఆయనకు అర్థమయ్యేలా చెప్పండి. కానీ ఇలా ఆశలు పెంచి మనుషుల్ని చంపటం కరెక్ట్ కాదు మాదేవి గారు. మీకెలా చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదు. ఎందుకు ఇలా మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు? చూడండి మీనాక్షి గారు, అను బ్రతికే ఉందని నేను వాసుదేవ్కి చెప్పలేదు. నా మాటల్ని ఆయన వేరే విధంగా ఊహించుకుని అతను పిచ్చివాళ్ల భ్రమలో బ్రతికితే దానికి నేను బాధ్యురాల్ని కాదు, నాకు సంబంధం లేదు. పదే పదే మీరిలా మా ఇంటికొచ్చి గొడవ చేయడం పద్ధతి కాదు. దయచేసి బయటికి వెళ్ళండి. అనవసరంగా గొడవ చేయాల్సిన అవసరం మాకేంటి? మీరలా ప్రవర్తించారు కాబట్టి అడగడానికి వచ్చాను. సెక్యూరిటీ మేడం, ఈవిని బయటికి పంపించేయండి. అర్థమైంది ఉమాదేవి గారు, మీకు ఎదుటి మనిషిని అర్థం చేసుకునే శక్తి మాత్రమే కాదు, సంస్కారం కూడా లేదని అర్థమైంది. పైన దేవుడున్నాడు, చూస్తూ ఊరుకోడు. అమ్మా, లాయర్ గారు లైన్లో ఉన్నారు. హలో. సారీ మేడం, శక్తి గారికి బెయిల్ రాలేదు. ఏం చెప్తున్నారు లాయర్ గారు? అవును మేడం, మీరు వెంటనే బయలుదేరండి. చూడు బాబు, రోజు రోజుకి నువ్విలా దిగులుతో అను ఆలోచనలతో గడుపుతున్నావు. నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? నువ్వలా తాగి రోడ్డు మీద పడిపోతే నిన్న పరిస్థితిలో చూసి కాళ్ళు చేతులు ఆడలేదు బాబు. అవును సార్, అను ఆలోచనతో రోజురోజుకి మీరిలా అయిపోతుంటే చాలా భయంగా ఉంది సార్. నిన్ను రోడ్డు మీద ఆ పరిస్థితిలో చూసి మీనాక్షి కూడా తట్టుకోలేకపోయింది బాబు. చాలా సంతోషం అండి, మీరు బాధ్యత తీసుకుని నన్ను ఇంటికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. కానీ తను రాకుండా మీతో పంపించిందంటే తన మనసులో నాకున్న గౌరవం, బాధ్యత నాకు అర్థమవుతుంది సార్. నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయినా నేను బాధపడేవాణ్ణి కాదు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా నన్ను అంటి ముట్టినట్టు మీతో పంపించిందంటే నాకు బాధగా ఉంది. చూడండి సార్, మరోసారి నన్ను అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా దయచేసి పట్టించుకోవద్దు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.